హాయ్ వ్యూయర్స్, నేను ఈరోజు యూట్రోవిజైనల్ ప్రొలాప్స్ గురించి చెప్పదలుచుకున్నాను. యూట్రోవిజైనల్ ప్రొలాప్స్ అంటే అయితే గర్భసంచి అనేది గర్భసంచి ముఖద్వారం కానివ్వండి, సర్విక్స్ కానివ్వండి, గర్భసంచి కానివ్వండి, యోని భాగం వరకు కిందకి జారినప్పుడు దాన్ని యూట్రోవిజైనల్ ప్రొలాప్స్ అంటారు. ఈ యూట్రోవిజైనల్ ప్రొలాప్స్ మోస్ట్లీ ఎవరికి వస్తుంది? ఎవరికైతే లాక్స్ వెజైనా ఉంటుందో, అంటే లాక్స్ యోని భాగం అనేది బాగా లూజ్‌గా ఉన్నప్పుడు కానీ, లేదా యూట్రస్ సపోర్ట్స్ అనేది బాగా వీక్ అయినప్పుడు, పెల్విక్ మజిల్స్ అనేది బాగా వీక్ అయినప్పుడు, పెల్విక్ మజిల్స్ అనేది ఎప్పుడు వీక్ అవుతాయి? కొంతమందికి డెలివరీ టైంలో జరిగే ట్రామా వల్ల, ఇంజురీస్ వల్ల, డెలివరీ టైంలో జరిగే ఇంజురీస్ వల్ల, అంటే ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్ కాకుండా ఇన్‌స్టిట్యూషన్ డెలివరీస్‌లో కొంతమందికి ఫోర్సెప్స్ ఇంజురీస్ గాని, అంటే ఎవరికైతే ఇన్‌స్ట్రుమెంటల్ డెలివరీస్ జరుగుతాయో వాళ్ళు మోస్ట్ కామన్ థ్రెటెండ్ ఉంటారు. అదే కాకుండా ఎవరికైతే హోమ్ డెలివరీస్ అన్‌ప్రొఫెషనల్‌గా డెలివరీస్ జరిగినప్పుడు కానీ, ప్రాపర్ వే ఆఫ్ డెలివరీ అనేది జరగకుండా ఉన్నప్పుడు, అంటే మంచి సపోర్ట్స్ ఇస్తూ డెలివరీ ప్లాసెంటా డెలివరీ జరిగినప్పుడు కానీ, బెడ్ డెలివరీ జరిగేప్పుడు కానివ్వండి, మంచి సపోర్ట్ లేకుండా ఇచ్చినప్పుడు ఇవి యూట్రోవెజైనల్ సపోర్ట్ అనేది యూట్రస్‌కి కానీ, యోని భాగానికి కానివ్వండి, సపోర్ట్స్ చాలా లూజ్ అవ్వడం జరుగుతుంది. ఈ జరగడం వల్ల గర్భసంచి కానీ, గర్భసంచి ముఖద్వారం కానీ కింద వరకు జారడం జరుగుతుంది. అలా జరిగినవి 3 రకాలుగా గ్రేడ్స్ ఉంటాయి. ఒకటి సర్విక్స్ భాగం మాత్రం, అంటే ముఖద్వారం వరకి కిందకి జారడం. యోని భాగం వరకి వచ్చినప్పుడు దాన్ని సెకండ్ డిగ్రీ ప్రొలాప్స్‌గా కన్సిడర్ చేస్తారు. అదే యోని భాగం దాటిన తర్వాత కిందకి వచ్చినప్పుడు దాన్ని థర్డ్ డిగ్రీగా, మొత్తం గర్భసంచి అనేది బయటికి ఉన్నప్పుడు దాన్ని ఫోర్త్ డిగ్రీగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ ఈ డిగ్రీస్ ఆఫ్ ప్రొలాప్స్ అనేది పక్కన పెడితే, ప్రొలాప్స్ ఎప్పుడైతే గర్భసంచి అనేది కిందకి జారడం మొదలవుతుందో వాళ్ళకు మొదటగా వచ్చే కంప్లైంట్ ఏంటి? యూరిన్ అనేది కంట్రోల్‌లో ఉండదు. యూరిన్ అనేది కంట్రోల్‌లో లేకపోవడం వల్ల ఎందుకు జరుగుతుంది? అంటే గర్భసంచి అనేది కొంచెం బరువుతో కూడింది. మూత్రసంచి కంటే ఎక్కువగా బరువుతో ఉన్నప్పుడు గర్భసంచి కిందకి జారడం వల్ల దాని ద్వారా వచ్చేది మూత్రసంచి కూడా కిందికి జారడం జరుగుతుంది. దీన్ని బ్లాడర్, యురిథ్రోసీల్ కానీ, మ్యూకోసీల్ కానీ అంటారు. సిస్టోసీల్ కానీ అంటారు. ఈ సిస్టోసీల్, యురిథ్రోసీల్, మ్యూకోసీల్ అనేది బ్లాడర్ మజిల్స్ ఎప్పుడైతే వీక్ అయ్యి కిందకు వచ్చినప్పుడు అది లూజ్ అవ్వడం వల్ల యూరిథ్రల్ లెంత్ అనేది, అంటే ముఖద్వారం ఏదైతే మూత్రాశయంది దారి ఉంటుందో, మూత్రాశయంది దారి అనేది చిన్నగా అయినప్పుడు కంట్రోలింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. సో వాళ్ళకి యూరిన్ లీకేజ్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. యూరిన్ లీకేజ్ సమస్య కంట్రోల్ చేసుకోలేకపోవడం, అర్జెన్సీ కానివ్వండి, స్ట్రెస్‌గా, అంటే కొంచెం అబ్డామినల్ ప్రెషర్ పెరిగినా, దగ్గినా, తుమ్మినా, యూరిన్ లీక్ అవ్వడం కానివ్వండి, ఈ రకంగా సమస్యలతో, యూరిన్ సమస్యలతో బాధపడతారు. కొంతమందికి ఏంటి, రెక్టల్ ప్రొలాప్స్ కూడా జరుగుతుంది. అంటే రెక్టమ్, యానస్ భాగం నుంచే కాకుండా కొంత పార్ట్ ఆఫ్ ది రెక్టమ్ అనేది కూడా, రెక్టమ్ కానివ్వండి, కోలాన్ కానివ్వండి, యుట్రస్ ద్వారా వెనకాల పోస్టీరియర్ వాల్ అని అంటారు దాన్ని, వెనకాల సైడ్ నుంచి రెక్టమ్ కూడా బయటికి రావడం, దీన్ని రెక్టోసీల్‌గా కన్సిడర్ చేస్తారు. సో ఇవన్నీ కూడా యూట్రోవెజైనల్ ప్రొలాప్స్ చిన్నగా ఉన్నప్పుడే మనం కనుక్కున్నట్టయితే, అంటే కొంచెంగా కిందకి జారినట్లుగా బరువుగా అనిపిస్తూ ఉన్నప్పుడు మొదటగా దాన్ని డిటెక్ట్ చేసుకుంటే, యూరిన్ బ్లాడర్ సింప్టమ్స్ రాకుండా మల సమస్యలు కానీ, మూత్ర సమస్యలు కానీ మొదలవ్వక ముందే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే చాలా వరకు మీరు సర్జికల్ ఇంటర్వెన్షన్ వరకు వెళ్లకుండా అరికట్టవచ్చు.